పేరు? కుమార్. ఏం చేస్తుంటారండి? ప్రెస్. సార్ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతుంది సార్. ఎలా ఉంది సార్ ఈ 100 రోజుల పరిపాలన? బాగానే ఉండు అంటే బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఏం బాగాలేదు, జగన్ ఉంటేనే బాగుండేదేమో అంటున్నారు చాలా మంది. నిజమేనది? జగన్ అంటే మీకు ఎలా ఉంది? మీరు జనాలు ఒకళ్ళే కదా, కాదా? జనంలో ఒకలే కానీ ప్రస్తుతానికి కాదు. ఎట్లా అయింది? అస్సలు బాగుండేది కాదు. అది మాటతో చెప్పాలంటే జగన్ ఉంటే అస్సలు బాగుండేదే కాదు. అది ప్రభుత్వం వచ్చింది కాబట్టి బాగుంది. అంటే వరదలు వచ్చాయి కానీ ఏం పట్టించుకోలేదు చంద్రబాబు అంటున్నారు. చంద్రబాబు పట్టించుకోలేదా? ఎందుకు పట్టించుకోపోతే అవన్నీ అటు చేశాడు, అన్ని బాగానే చేశాడుగా. అందరికీ ఫుడ్ కానీ దేనికైనా సరే ఆదుకున్నాడుగా. ఆయన ఉంటే ఎప్పుడో కొట్టేసేసారు, మొత్తం మునిగిపోయేవాళ్ళు మొత్తం. అంటే చంద్రబాబు కేవలం ఫోటోలకు పోజులు ఇచ్చాడు తప్ప ఎటువంటి చేయలేదని చెప్తున్నారు. వాళ్ళు పోజులు ఇచ్చేవాళ్ళు పోజులు ఇచ్చుకుంటున్నారు, వాళ్ళు ఇచ్చుకుంటారు. జగన్ వాళ్ళు వీళ్ళు చేసేవాళ్ళు చేస్తున్నారుగా. ఆయన అయినా కానీ చంద్రబాబు నాయుడు ఆ పొడవలో వెళ్ళి అందరికి ఆదుకుంటున్నాడుగా. ఈయన వెళ్ళాడా? ఈయన గెలవపోయినా అయినా కానీ వెళ్ళాలిగా, వెళ్ళి ప్రజలను ఆదుకోవాలిగా. అప్పుడు గెలిచారు, అప్పుడు అందరూ వేసారు ఓట్లు. ఇప్పుడు వేయలేదంటే దేనికి వేయలే? ఈయన కూడా వెళ్ళాలిగా, గెలిచినా గెలవపోయినా మంచి చూపించుకోవాలిగా. మరి యాడ్ చూపించుకున్నాడు, హామీ ఇచ్చేసాడు కానీ ఏమీ నెరవేర్చలేదు చంద్రబాబు అంటున్నారు కదా. ఇప్పుడు మునిగిపోయినాయి. ముందు అవి చూసుకోవాలా, ఇప్పుడు పథకాలు చూసుకోవాలా? అవి చూస్తాడు. ఆల్రెడీ అనంగానే 4,000 ఎమ్మటనే వేసేసారా. ముసలికైనా వయసులకైనా కానీ కొంచెం వికలాంగులకైనా 6,000 ఇస్తున్నాడుగా. ఇప్పుడు ఎంపటే ముసలికి కూడా 4,000 అనంగాలు ఇచ్చేసాడుగా. అవి కొంచెం నిదానంగా ఇస్తాడు. ఇప్పుడు అవి ఆదుకుంటున్నాడు కదా, వాటిలో మునిగి వెళ్తున్నారు. ఇప్పుడు అవి అయిపోయినాక మళ్ళీ వీటిలోకి వస్తారు. ఇవ్వకుండా ఇవ్వను అని అనలేదుగా, అన్ని చేస్తానే ఉన్నాడుగా. బాగానే తిరుపతి లారీ కోసం వార్త విన్నారా? అయ్యన్నా దాని గురించి మామూలుగా రాదు పంచాయతీ. వాళ్ళు ఉండగానే పోయింది, ఇంకేంది? ఇంకా దాని గురించి అసలు అనవసరం మాట్లాడుతాం. తిరుపతి లడ్డు గురించి అంటే భగవంతుడి అప్పుడేముంది, ముందు ముందు ఉండుద్ది. ఇక అది దానికి మనం చెప్పేదే ఉండదు. మనమే అప్పుడే మేమో ఒకసారి వెళ్ళాం తిరుపతి, అప్పుడే అనుకున్నాం ఇంత లడ్డు ఇంత ఉండాల్సింది ఇంత అయిపోయింది ఏందో మేము అప్పుడే అనుకున్నాం. కాదేంటంటే ఈ ప్రభుత్వం బాగానే చూసుకుంటుంది, బాగానే చేస్తారులే అనుకుంటాం. కానీ ఇట్లా ఇంత మోసం చేస్తారని అనుకుంటున్నారు. వాళ్ళు ఏం మోసం చేయలేదని చెప్తున్నారు, మేమేం చేయలేదు, చంద్రబాబు కావాలని ఈ విధంగా చెప్తున్నాడు. మరి నాయకుడు ఆయనే, మరి అన్ని చూసుకోవాలిగా. ఇప్పుడు చర్చి అయినా మసీద్ అయినా ఇప్పుడు తిరుపతి ఆయన మొత్తం ఆయన ఆయోజనంలో ఉన్నాయి. అన్నీ బాగానే చూసుకోవాలిగా 3. మరి ఎందుకు అట్లా ఆయన ఏం చేస్తాడు? తిరుపతిలో అవన్నీ లడ్డులో కలుపుతారా? అది పాపం కదా, మాలు పాపం. అది అంత అన్యాయం చేసినట్టు. అన్న మీ పేరు? నా పేరు చంద్రరావు. అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయిందన్న, ఎలా ఉందన్న? బాగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు బాగా పరిస్థితి వల్ల అన్ని కరెక్ట్గానే చేస్తున్నాడు. అన్ని మన దీంట్లో వరద దాంట్లో మట్టుకి బాగా చేశాడండి. ఏం చేయలేదని చెప్తున్నారు, వరద బాధలు పట్టించుకోలేదని చెప్తున్నారు. అదే బాగా చేశారు. ఇంటింటికి భోజనం అని. మా వరద వాటిలో చిట్నారులో ఉంటాము, చిట్నారులో మాకు ఇల్లు మిలిగిపోయినాయి. డోరికి వచ్చి అందరూ బాగా అన్ని బాగా అందించారు. అంటే వైసీపీ ఉండే జగన్ ఉంటే బాగుండేది, టీడీపీ ఉండడం వల్ల ఏం బాగాలేదు కూటమి వల్ల అని చెప్తున్నారు. అదే లేదండి, బాగా చేస్తున్నారు. అవితు మాటలే కానీ ఇవన్నీ మట్టికి సుందరమైన వచ్చినాయి కానీ బాగా చేస్తున్నారు. అన్నా క్యాంటీన్ పెట్టడం కావచ్చు, ఇవన్నీ ఫంక్షన్ పెంచడం ఇవన్నీ బాగానే ఉన్నాయా? అన్నీ బాగున్నాయి సార్. మరి వాళ్ళు అంటున్నారు, వైసీపీ వాళ్ళు అంటున్నారు చంద్రబాబు చాలా హామీలు ఇచ్చాడు కానీ ఒకటి కూడా నెరవేర్చలేదని చెప్తున్నారు కదా. చూడమని వచ్చి జనాభా వచ్చి అంతమంది అల్లా బాగా చేశారు, అందరూ బాగానే చేశారు. అంటే పిల్లలకి అమ్మఒడి ఇస్తా అని చెప్పాడు కదా, ఎంతమంది ఉంటే అంతమందికి వాళ్ళందరికీ ఇవ్వలేదని చెప్తున్నారు. అందరు ఇచ్చారండి. పట్టణాలు అందరూ మాకు ఓపెన్, మాకు పెద్దలు అయిపోయినా చిన్నపిల్లల మటుకి పట్టణ వాళ్ళందరికీ బాగానే ఇచ్చారు అనుకుంటున్నారు. అలా ఇచ్చారు. వరదల్లో నిత్యావసర సరుకులు గట్రా అన్ని అందించారు. అందించారు, డోర్కి అందరికి ఇచ్చారు. బాగుందంట. బాగుంది సార్.